అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీ అందరూ మీ ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు, భువనగిరి పార్లమెంటు ప్రజలకు విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. మీరు చెప్పే అంశాల్ని వినండి, విశ్లేషించండి, నిర్ణయం తీసుకోండి. ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. ఇది గల్లీ ఎన్నికలు కాదు, ఢిల్లీ ఎన్నికలు. మూడోసారి ప్రధానమంత్రి మోడీ గారు అవుతున్నారు. 400 సీట్లతో మెజార్టీతో అవుతున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక 4 నెలల క్రితమే డిసెంబర్లో ఏర్పడింది. అది యాంటీ కేసీఆర్ వేవ్తో ఏర్పడ్డ ప్రభుత్వం, నాట్ ప్రో కాంగ్రెస్ ఓటుతో. కానీ ఈరోజు మోడీ గారికి వేసే ఓటు ప్రో మోడీ ఓటు. జనరల్గా 10 సంవత్సరాల తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. కానీ ఈరోజు మోడీ గారికి 10 సంవత్సరాల తర్వాత ప్రో ఇన్కంబెన్సీ, ప్రో మోడీ ఓటు అవుతుంది. ప్రతి పల్లె, ప్రతి తండ, ప్రతి గ్రామం, ప్రతి పట్టణం కాంగ్రెస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, సిపిఐ పార్టీ కానీ, సిపిఎం పార్టీ కానీ అందరిలో ఒక ఏకాభిప్రాయం ఏంటంటే ఢిల్లీలో మోడీ గారు ఉంటే బాగుంటుందనే అంశం మనకు వినపడుతుంది, కనపడుతుంది. అది ఒకటి. ఈరోజు నేను రాజకీయాల్లో రాకముందు నుంచి చూస్తున్నా, ఉమ్మడి నల్గొండ జిల్లా శాసించేది 4-5 కుటుంబాలు. 4-5 కుటుంబాలు, ఒక్కొక్కరు 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు కూడా ఎమ్మెల్యేలు అయినారు, మంత్రులు కూడా అయినారు. ఇది వాస్తవం. కానీ నేను ఖచ్చితంగా చెప్పగలను, ఇక్కడ ఆర్భాటం ఎక్కువ, ఆలోచన తక్కువ. నేను వాళ్ళకంటే నాకంటే చాలా సీనియర్ నాయకులు. ఖచ్చితంగా నేను చెప్పగలను, వాళ్ళకు విజన్ లేదు. వారికి విజన్ కేవలం ఆ నియోజకవర్గం తప్పితే, వాళ్ళు మరోసారి ఎన్నిక కావటం తప్పితే ఉమ్మడి జిల్లా అభివృద్ధి కానీ, ఉమ్మడి జిల్లా ప్రోగ్రెస్ కానీ, ఉమ్మడి జిల్లా డెవలప్మెంట్ కానీ ఎలాంటి విజన్ లేదు. ఈ సందర్భంగా మీ అందరికీ తెలుసు, రాజకీయాల్లో మరదాకా పొట్టోడు, ఆడెంత, వీడెంత అని అవాకులు చవాకులు మాట్లాడినటువంటి నాయకుడు ఈరోజు ఆ పొట్టోని చేతుల్ని తిరుగుతుంది కదా. పొట్టోడు అంటే అర్థమైంది అనుకోండి, ముఖ్యమంత్రి పిసుకుతాం, నలుపుతాం, తొక్కుతాం అని అన్న వ్యక్తులందరూ ఆ పొట్టోడేమో గట్టోడు అయిపోయిండు, పొడుగోడేమో పొట్టోడు అయిపోయిండు. ఇది వాస్తవం. రేవంత్ రెడ్డి విసిరినటువంటి ఎన్నికల చదరంగంలో వీళ్ళిద్దరూ విలవిల కొట్టుకుంటున్నారు. ఇద్దరంటే ఎవరో మీకు తెలుసు. విలవిల కొట్టుకుంటున్నారు. ఒకడు పొగుడుతానో ఇంకోటి తిడతాడు, ఇంకోటి తిడతానో ఇంకోటి పొగుడుతాడు. కానీ మన జిల్లాకు వచ్చింది ఏంటి? మన జిల్లాకు వచ్చింది ఈరోజు కొత్తగా రాజగోపాల్ రెడ్డి గారికి భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జి ఇచ్చి, ఇది గెలిపిస్తే నీకు మంత్రి పదవి ఇస్తామని లింక్ పెడితే ఇక అంతకంటే రాజకీయ మూర్ఖత్వం ఏమైందా? నువ్వు మహోన్నతమైన నాయకుడు, అరచేతితో తెలంగాణని శాసించే నాయకుడివి. చక్రం తెప్పితే మొత్తం దేశమే మోడీ గారే నీ దగ్గరికి వస్తాడు. వారికి ఎంత నిబద్ధత అంటే, వారి కోసం, వారి గెలుపు కొరకు మా బీజేపీ పార్టీ అధినాయకత్వం నడ్డా గారిని విజ్ఞప్తి చేస్తే ఆ రోజు ఈ బీజేపీలోకి రావడం జరిగింది. ఇంత కూడా కృతజ్ఞత లేదు. ఒక టర్ము బైపోల్ ఎంపీ క్యాండిడేట్, ఎమ్మెల్యే క్యాండిడేట్, ఒక టర్ము ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్యే ఇన్నిసార్లు చేశారు కదా.
మీ వల్ల బంద్ చేశారు. మీ వల్ల భువనగిరి ప్రాంతానికి కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాకి ఒరిగింది ఏంటో మీరు చెప్పాలి. దమ్ము ధైర్యం ఉంటే ఒక బూర నరసయ్య గౌడ్ ఒక ప్రోగ్రెస్ రిపోర్టు ప్రచురించాడు. నా హయాంలో 9,000 కోట్ల నిధులు భువనగిరి పార్లమెంట్ ఓన్లీ ఒకటం ఎంపీ 9,000 కోట్ల నిధులు నవరత్నాలు 1,400 కోట్లతో ఎయిమ్స్ కేంద్రీయ విద్యాలయ MMTS యాదాద్రి వరకు పాస్పోర్ట్ కేంద్ర 524 కిలోమీటర్ల జాతీయ రహదారులు దండు మల్కాపూర్లో తెలంగాణలో మొదటి ఇండస్ట్రియల్ పార్క్, అదేవిధంగా కొంగరకలాన్లో ఫాక్స్కాన్ కంపెనీ, జనగామలో మాతా శిశు హాస్పిటల్ 100 పడకల, చర్యాలలో పాలిటెక్నిక్ కాలేజ్, ఇవి మేజర్ తెచ్చినవి. ఈరోజు నేను ఒక ఎంపీ అయి 9,000 కోట్ల నిధులు 1,00,000 కోట్ల సంపద భువనగిరికి పెంచడం జరిగింది. 1,00,000 కోట్ల నిధులు భువనగిరికి పెంచడం జరిగింది. ఇది నా ట్రాక్ రికార్డ్. మీరు చెప్పగలరా? మరి మీరు ఎంపీ ఉన్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ఉండే, అక్కడ కాంగ్రెస్ ఉండే, మీకు చేతగాలే కదా. మీరు అస్సాంలో, అరుణాచల్ ప్రదేశ్లో, మణిపూర్లో కాంట్రాక్టర్లకు సమయం సరిపోలే, కానీ సొంత ప్రభుత్వంలో మన ప్రాంతానికి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎయిమ్స్ కావాలనే సోయి కానీ తపన కానీ మీకు లేకుండా కదా. మీకు ఎంపీ పదవి కానీ ఎమ్మెల్యే పదవి కానీ ఒక రాజకీయ వ్యాపారానికి విజిటింగ్ కార్డుగా పనిచేసింది, కానీ మన ప్రాంతానికి ఏం లబ్ధి కాలేదు కదా. ఇది మా జర్నలిస్ట్ మిత్రులు కూడా ఆలోచించాలి. ఒక్క బూర నరసయ్య గౌడ్ కామన్ వ్యక్తి, రాజకీయ నేపథ్యం లేదు, పెద్ద నా గాడ్ ఫాదర్ లేడు, పెద్ద బలగం లేదు, నాకు ఆర్థిక లేదు, ఓ పెద్ద పవర్ఫుల్ కమ్యూనిటీ కూడా కాదు. అయినా మోడీ గారు, నేను అపోజిషన్ పార్టీ ఎంపీ, అప్పుడు టీఆర్ఎస్ ఎంపీ అయినగా మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని, అదేవిధంగా నడ్డా గారిని, హర్షవర్ధన్ గారిని, కల్రాజ్ మిశ్రా గారిని, గడ్కరీ గారిని ఎట్లా ఒప్పించి మెప్పించి నేను తీసుకురాగలను. ఇందులో మీకు ఒక్కటి, మీ పేరున ఒక మోరి వచ్చిందా? మీ ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా నేను చెప్పేవన్నీ టోటల్ కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చాయి. ఒక మోరి కట్టించారా? సొల్లు కబుర్లు తప్పితే ఏమైనా సబ్జెక్ట్ ఉందా? ఈరోజు ఎయిమ్స్ వచ్చిన తర్వాత మీకు ఎగ్జాంపుల్ చెప్తా, బోరుగొట్టే తలుచుకోలే. ఎయిమ్స్ వచ్చిన తర్వాత అపోలో మన తెలంగాణలో ఉన్నటువంటి అతిపెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ఎన్ని ఎకరాలు ఉంది? 20 ఎకరాల్లో ఉంది. ఎయిమ్స్ బీబీ నగర్ 220 ఎకరాల్లో ఉంది. 220 ఎకరాలు ఉంది. అపోలో 10 లక్షలకు ఒక ఆపరేషన్ అయితే అదే ఆపరేషన్ ఎయిమ్స్లో 10 రూపాయల నుంచి 10,000కి అవుతుంది. ఈరోజు 2,000 మంది ఓపీ వస్తున్నారు. ఇప్పటి వరకు ఎయిమ్స్ కంప్లీట్ 20%. రేపు నేను ఎంపీ అయిన తర్వాత 100% కంప్లీట్ చేసి వితిన్ 6 months దాన్ని కంప్లీట్ చేసి అన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎమర్జెన్సీ చేస్తే హైదరాబాద్ వాళ్ళు మన దగ్గరికి వస్తారు. మన ఉమ్మడి జిల్లా వాళ్లకు అది ఒక సంజీవిని అవుతుంది. దట్ ఈస్ బూర నరసయ్య గౌడ్. నేను సొల్లు కబుర్లు చెప్పను. నేను పెద్ద నాయకుడిని కాకపోవచ్చు, ధనిక నాయకుడిని కాకపోవచ్చు, బట్ కమిట్మెంట్ ఉన్న నాయకుడు. రెండోది, మీ ప్రతాపం నేను ఎప్పుడూ చెప్తుంటాను. వీళ్ళు 20 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు కదా. రాజగోపాల్ రెడ్డి గారు 20 ఏళ్ల నుంచి 2009 నుంచి ఉన్నారు రాజకీయాలు. మీ అందరికీ తెలుసు వారి నేపథ్యం. డబ్బు తప్పితే ఏం లేదు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఈ ఎంపీ ఎన్నికల్లో నేను బూర నరసయ్య గౌడ్ ₹1 కూడా ఓటర్కి ఇవ్వడు. దమ్ము ధైర్యం అంటే నువ్వు ఓటర్కి ₹1 ఇవ్వకుండా గెలువు, అసలు మీ డిపాజిట్ కూడా రాదు.
ఈరోజు మన ఉమ్మడి జిల్లా తీసుకుందాం, నక్కలకండి ప్రాజెక్ట్. మీరందరూ దయచేసి దాన్ని పేరు మార్చండి, నత్తలగండి ప్రాజెక్ట్ అని పెట్టండి. నత్తకు కూడా సిగ్గవుతుంది, నత్తకు కూడా ఇప్పటివరకు అయిపోతుంది. నత్తలగండి ప్రాజెక్ట్ ఎప్పుడో కాంగ్రెస్ హయాంలో అంత ముందుకు నక్కలకండి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తే డిండి దాంట్లో నీళ్ళేసి బ్యాక్ వాటర్స్ లిఫ్ట్ చేసి మునుగోడుకు తదితర ప్రాంతాలకు ఇవ్వాలని వచ్చాయి. కాలయాపన అయిపోయింది. తర్వాత కేసీఆర్ గారు వచ్చారు, ఇక నేను చెప్పనక్కర్లేదు. చేరేసుకొని కాలటం పెట్టి వితిన్ 4 years కంప్లీట్ చేస్తా, లేకుంటే ఓట్లు అడగనని చెప్పిండు. నిర్వాసితులు ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తా అన్నారు, అది కూడా ఉష్కాక. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆయన వచ్చాక ఏమన్నాడు, చాలా గంభీర్యంతో నాకు 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఆఫ్టర్ ఆల్ వీళ్ళకి ఎంత, ఎకరాకు నేను వ్యక్తిగతంగా 10 లక్షలు ఇస్తా అని చెప్పాడు. వ్యక్తిగతంగా ఎకరాకు 10 లక్షలు ఇస్తా అన్నాడు. మీరు యూట్యూబ్లో వారి మాటలు వినొచ్చు. 5 లక్షలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామని చెప్పారు. ఈరోజు ఆ శివన్నగూడెం రిజర్వాయర్ నిర్వాసితులు రోడ్డున పడ్డారు. నేను 30 ఎకరాల్లో లేఅవుట్ చేపించి వాళ్ళకి అలాట్ చేయించడానికి ఎంపీగా ఉన్నప్పుడు తయారు చేసిపోతే అది దేవుడు మాన్యమని రిజెక్ట్ చేశారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే, తర్వాత నా ఎంపీ పీరియడ్ అయిపోయింది, చిత్తశుద్ధి ఉంటే దేవుడు మాన్యానికి 30 acres వేరే దగ్గర ఇస్తే హైకోర్టు అనుమతిస్తారు, చేయలేదు. అదేవిధంగా ఇప్పటి వరకు మన యొక్క పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో అసలు ఈ నక్కలగండి ఏదైతే శివనగూడెం చెర్లగూడెం రిజర్వాయర్కు వాటర్ ఇంటేక్ ఎక్కడ నుంచో ఇంతవరకు స్పష్టత లేదు. 2 ప్లాట్ల మీద నల్గొండ, నేను డాక్టర్గా ఉన్నప్పుడు 25 ఏళ్ళు కష్టపడి రూపాయి ఖర్చు పెట్టి నేను సంపాదించుకున్నది ఉద్యమానికి, ఈ యొక్క సామాజిక సేవకు పంచాలి. ఎప్పుడు నేను 1 రూపాయి ఎవరినైనా బెదిరింగా చూడలేదు. ఏ ప్రోగ్రాం కూడా నేను అడిగిన దాఖలా లేవు. బోరే నర్సయ్య గౌడ్ కేవలం డెవలప్మెంట్. ఈరోజు భువనగిరి డెవలప్ అయిందంటే మోడీ గారి వల్ల, బీజేపీ వల్ల, బోరే నర్సయ్య గౌడ్ వల్ల. దయచేసి ప్రజలు ఆలోచించాలి. ఈ సొల్లు కబర్లు, ప్రగల్భాలు, నేను రాజగోపాల్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఇంతవరకు నేను పర్సనల్గా ఎప్పుడూ కండమెంట్ చేయలేదు, అభ్యర్థి మీద చేయలేదు. నేను కేవలం నేను ఎంపీగా ఏం చేశాను, ఎంపీగా ఏం చేయబోతున్నారు, మోడీ గారు మరోసారి ఎంపీ మా ప్రధానమంత్రి ఎందుకు కావాలి, ఎక్కువ మంది బీజేపీ ఎంపీలు గెలవటం వల్ల మన రాష్ట్రానికి వచ్చే లాభం ఏంది అనే 4 అంశాలు చెప్తుంది. ఇంతవరకు ఏ అభ్యర్థిని, రాజగోపాల్ రెడ్డి కానీ ఎవరిని విమర్శించలే, ఏ కాంగ్రెస్ అభ్యర్థి గురించి ప్రస్తావన చేయలేదు. మరి రాజగోపాల్ రెడ్డి గారు మొన్నటిదాకా అంపశయన పవనంపై నిద్రించి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఒక ఎరయగానే లేచి పీర్ల పండుగ నాడు పీర్లు ఊగుతాయి కదా, పీర్ల పండుగ పీర్లు లేవదు ఊది కాలదు, లేచి నా బూర్ నర్సయ్య గౌడ్కు గాలి తిరుగుడు తిరగబట్టే కదరా భయ్, ఆయనకు 9,000 కోట్లు వచ్చింది. బూర్ నర్సయ్య గౌడ్ నత్తి మాట్లాడతాడు, అరే బూర్ నర్సయ్య గౌడ్ నత్తిగా మాట్లాడుతుంది. మాదంతా కత్తి బిజినెస్, మాదంతా కత్తి బిజినెస్, మాటల బిజినెస్ కాదు కదా. మరి నువ్వు 6 జిల్లాలో అందగాడివి అవుతుంది, మరి చేయరాదు, వద్దంటున్నా. అందుకని దయచేసి ఇప్పటి నుంచైనా మీరు ఏమైనా చేస్తే నాలాగా ఒక పేపర్ ప్రకటించండి, మీ యొక్క జర్నలిస్ట్ మిత్రుల సమక్షంలో ఒక చర్చ పెట్టండి. నేను చెప్పనా మీ ఆస్తులు ఎందుకు పెరిగినా, నేను చెప్పకూడదు అనుకున్నా కానీ పదే వ్యక్తిగతంగా బూర్ నర్సయ్య గౌడ్ నత్తి ఉంది, బూర్ నర్సయ్య గౌడ్ బూరు పీక్తా పీకమను, ఇక్కడైతే లేదు.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.